సార్, రత్నాల్లో భాగంగా పచ్చని అసలు ఎవరు ధరించాలి? పచ్చని ధరించడం వల్ల లాభాలు ఏంటి అంటే ఏం చెప్తారు? పచ్చ అనేది ఏంటంటే యూనివర్సల్ స్టోన్. మనిషికి మెదడు ముఖ్యం. మెదడు లేకుండా మనిషి బ్రతకలేడు. అది చాలా. మెదడు లేని మనిషి పిచ్చివాడితో సమానం. మెదడు అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంటే స్పాంటేనియస్ డెసిషన్స్, జడ్జిమెంట్. అంటే దాన్ని జడ్జిమెంట్ అండ్ మినిట్ రిజల్ట్స్ అంటారు. అది క్యాలిక్యులేషన్స్, మనిషి తన యొక్క క్యాలిక్యులేషన్స్, మెమరీ, ఇవన్నీ కూడా ఈ యొక్క పచ్చకి సంబంధం అయినటువంటివి. అయితే ఈ పచ్చ అనేటువంటి దీన్ని మరకతం అని కూడా అంటారు, ఎమరాల్డ్ అని అంటారు. ఈ పేర్లు రకరకాలుగా ఉన్నాయి. ఇవి వేరియస్ అన్ని కంట్రీస్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా కొలంబియన్ ఎమరాల్డ్ అంటే పచ్చ కొలంబియన్ ఎమరాల్డ్ది చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది అది. ఆ తర్వాత మళ్ళీ బ్రెజిల్ ఉంది, ఆ తర్వాత జాంబియన్ ఉంది, ఆ తర్వాత సకోటా అని, ఇలాగా రకరకాల మైన్స్ ఉన్నాయి. అయితే ఈ పచ్చలో మనం ఎప్పుడైతే జ్యోతిష రత్నం అని అనుకుంటామో, మనం ఆ రత్నాన్ని మనం ధరించే ముందు ఒక్కసారి మన జాతకం పరిశీలించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బుధుడికి సంబంధించినటువంటి రత్నం. మరి బుధుడు ఏ రాశులకి కారకుడతను? కన్యా రాశికి, మిథున రాశి, ఈ రెండింటికి కూడా బుధుడే అధిపతి. అయితే ఈ బుధుడు అధిపతి అయినప్పుడు మరి ఒకవేళ మిథున లగ్నమో కన్యా లగ్నమో అయిందనుకుందామండి, బుధుడు మరి ఎక్కడున్నాడు అనేది మనం చూసుకోవాలి. మొట్టమొదట చూసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ షష్టమంలోనో అష్టమంలోనో వ్యయంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? బుధుడికి సంబంధించినటువంటి ఆ పచ్చ ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఎందుకంటే ఆయన ఆయుకారకుడు కాదు, ఆ తర్వాత చనిపోవడానికి కూడా కారకుడు కాదు. అతను కేవలం ఏంటంటే బుద్ధి బలానికి మాత్రమే కారకుడు. అయితే షష్టమంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు పచ్చ ధరించాలి. లేదు లగ్నాధిపతి బుధుడు షష్టమంలో ఉన్నా పర్వాలేదు పెట్టుకోవచ్చు అన్నా అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? ఖచ్చితంగా బుద్ధి మందమతిగా తయారవుతుంది.